జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈఓ, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలపై వెంటనే విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. భర్తీ చేయాలి. పెండింగ్ ఉన్న ఎంఈఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. ఏబీవీపీ జిందాబాద్. అమలు చేయాలి. జాతీయ విద్యా విధానాన్ని వెంటనే అమలు చేయాలి. తమ్ముడు అందరం చేతుల మీద ప్లకార్డులు, జెండాల మీద భర్తీ చేయాలి. ఎంఈఓ, డిఓ పోస్టులను వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై వెంటనే రావాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఈ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చు, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో, గురుకులాలలో ఉన్నటువంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో తక్షణమే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్లు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క డిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క అకాడమీకి ప్రారంభమై దాదాపు వారం గడుస్తూ ఉన్నా కూడా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలను నమ్ముతూ ఒక విద్యను పూర్తిగా వ్యాపారంగా మలుస్తున్న కూడా స్థానికంగా ఉన్నటువంటి డిఓ కావచ్చు, ఎంఈఓలు, సంబంధిత మండల విద్యాధికారులు కావచ్చు స్పందించకపోవడం చాలా బాధాకరం. మొన్న కోరుట్ల కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి ధర్నా నిర్వహించి ఒక పాఠ్యపుస్తకాలను ఎంఈఓ ద్వారా మేము సీజ్ చేయించబోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మెట్పల్లిలో అనేక రకాలుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా లక్షల ఫీజులు వసూలు చేస్తూ పాఠ్యపుస్తకాలను ఒక పాఠశాలను అమ్ముతున్నటువంటి తరుణం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ అధికారుల వైఫల్యం కారణంగా ఈ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై డిఓ గారు స్పందించి తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకొని గుర్తింపులను రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పాఠశాలలు ఉంటే దాదాపు 23,000 పాఠశాలను ఈరోజు మూసివేసేటువంటి కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఇస్తూ ఉంది. ఈ యొక్క రేవంత్ రెడ్డి అయితే కుట్ర ఉందో దాన్ని వెంటనే వెనక తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
మండల ఎంఈఓ డిఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ యొక్క ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అయితే ఉందో ఆ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వెంటనే అమలు చేసి పేద బడుగు బలైన విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఈరోజు ఆ ఎన్ఈపిని కూడా పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. నా పేరు రాకేష్, ఏబీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్.